అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగి ఓటమి పాలైన మైనంపల్లి హనుమంతరావు అదే నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అక్రమాలపైనే తన పోరాటం ఉంటుందని తేల్చి చెప్పారు. తనను నియంత్రించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ తో మల్లారెడ్డి చర్చలు జరుపుతున్నట్టు తెలిసిందన్నారు. విద్యార్థులకు మద్దతు తెలిపేందుకే ఇటీవల తాను మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్లినట్లు చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన కాలేజీలను కూల్చే వరకు పోరాడుతూనే ఉంటారని స్పష్టం చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో ఉన్న మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. తమను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకొని తృతీయ సంవత్సరంలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న హనుమంతరావు వెంటనే కాలేజీకి చేరుకుని వారికి మద్దతు ప్రకటించారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కవిత సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఆమె ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో రిట్ పిటిషన్పై విచారణ అవసరం లేనందున వెనక్కి తీసుకుంటున్నామని కవిత తరపు సీనియర్ పై న్యాయవాది విక్రమ చౌదరి వెల్లడించారు. దీనికి జస్టిస్ టేలా త్రివేది, జస్టిస్ ధర్మాసనం అనుమతించింది. తాము చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని న్యాయవాది తెలిపారు. ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ గత ఏడాది మార్చి 14న సుప్రీంకోర్టులో కవిత ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతు ప్రయోజనాలు పట్టవని, ఇకనైనా వారు మేల్కొని అన్నదాతకు అండగా నిలబడాలని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసిందని, పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగళ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి, మొక్కజొన్న, జొన్న పంటలతో పాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గతంలో అకాల వర్షాలతో రైతులు నష్టపోతే బీఆర్ఎస్ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించారని, అక్కడికక్కడే ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారన్నారు. ఇప్పుడు 2-3 రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని విమర్శించారు. జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని, ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిందన్నారు కాంగ్రెస్ నేత గజ్జల కాంతం. కేవలం లిక్కర్ మాత్రమే కాదు, 1,000 కోట్ల అవినీతి సొమ్ముతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టిందన్నారు. సీబీఐకి చిత్తశుద్ది ఉంటే పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డికి రాజకీయాల మీద పూర్తిగా అవగాహన లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కౌశిక్ రెడ్డికి లేదన్నారు. పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సొంత గూటికి వస్తున్నారన్నారు. బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ నుంచి వెళ్లిన వాళ్లే అన్నారు. అది నిజంగానే ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అది పూర్తిగా విచారణ చేసి మరి కవిత మీద చట్టపరమైన చర్యలు ఇంకా కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగానే మీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాకపోతే లిక్కర్ కేసులో మరి అరెస్ట్ చేసినట్టు కాదు. ఆమె దగ్గర ఉన్నటువంటి అనుచర వర్గము, ఆమె దగ్గర ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు మరి 1,000 కోట్ల రూపాయలు ఇతర దేశాలకు వెళ్ళాయి, అక్కడ పెట్టుబడులు పెట్టడం జరిగింది కవిత గారు. అవిటి కూడా పూర్తిగా విచారణ చేసి మరి ఎక్కడైతే ఏ దేశాలలో అయితే ఏ కంట్రీలో అయితే పెట్టుబడి పెట్టారో ఇక్కడి నుంచి ఆ డబ్బును తరలించారో తిరిగి ఆ డబ్బును కూడా ఇక్కడికి తెప్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతుంది. ఇయాలో కేసీఆర్ గారు ఆయన ఊహించలేదు, కేటీఆర్ హరీష్ రావు ఊహించలేదు. ప్రజల తీర్పు తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతే ఆయన పేరేందో కౌశిక్ రెడ్డి అనే అతనుకు మరి పూర్తిగా రాజకీయ అవగాహన లేదు. ఎందుకంటే రాజకీయ అవగాహన లేనటువంటి వాడు తెలంగాణ ఉద్యమకాల మీద దాడి చేసినటువంటి వాడిని కేసీఆర్ తీసుకొని
ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్యేని చేయడం జరిగింది. ప్రత్యేక జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేపట్టిన ఉద్యమానికి మద్దతు కోరుతూ సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ దానం నాగేందర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. సికింద్రాబాద్ ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్. 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన నూతన జిల్లా ఏర్పాటుతో ప్రత్యేక నిధుల మంజూరుకు అవకాశం ఉంటుందని, ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సాదం బలరాజ్ యాదవ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. బహుజన నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బీఆర్ఎస్ లోకి స్వాగతం పలుకుతున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. బీఆర్ఎస్ లో బహుజన నాయకత్వం బలంగా ఉందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కాంగ్రెస్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు. కొందరు బీఆర్ఎస్ లో లాభం పొంది ఇతర పార్టీలోకి వెళ్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ను టార్గెట్ చేయడంలో భాగంగానే కవితను లిక్కర్ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్కు అమలుపై శ్రద్ధ లేదని అన్నారు. కేసీఆర్ హయాంలోని కీలక పథకాలను పక్కన పెట్టే కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను ఎవరు వీడి వెళ్లినా నష్టం లేదని అన్నారు. తిరిగి మళ్లీ అంతే వేగంతో పుంజుకుంటామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటబోతున్నామని అన్నారు. మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రజాకర్ సినిమాకు వినోదపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈ సినిమా చూపించాలని ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రజాకార్ల రాక్షస పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలను కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా రజాకార్ అని తెలిపారు. నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి స్వేచ్ఛా వాయువులు అందించేందుకు జరిగిన పోరాటాలను, రజాకార్ల రాక్షసత్వంపై పోరాడి సమిధులైన యోధుల చరిత్రను తెరపై చూపించిన సినిమా ఇదని తెలిపారు. ఎన్ని అవరోధాలు కల్పించినా వాటిని అధిగమించి సినిమాను అత్యద్భుతంగా తీసిన దర్శక నిర్మాతలతో పాటు సినిమా యూనిట్ ను అభినందించడంతో పాటు ప్రభుత్వ పరంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ క్రమంలోనే సినిమాకు వినోదపు పన్ను ఇవ్వాలన్నారు. అట్లాగే థియేటర్లలో ప్రత్యేక షోలు వేసి ఈ సినిమాను పాఠశాల, కళాశాల విద్యార్థులకు చూపించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా మహానీయుల పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచే అవకాశం ఉందన్నారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న రజాకర్ సినిమాను థియేటర్లలో ప్రదర్శించే అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇలాంటి సందేశాత్మక సినిమాలను వీలైనంత ఎక్కువగా థియేటర్లలో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల పొట్టగొట్టే కార్పొరేట్ సంస్థలు ఎక్కువ అవుతున్నాయని ఆందోళన చేపట్టారు నాయి బ్రాహ్మణ సంఘం నేతలు. కేపీహెచ్పీలోని భాగ్యనగర్ కాలనీ సాయిబాబా గుడి వద్ద నూతనంగా ఓ కార్పొరేట్ సంస్థ సెలూన్ ఏర్పాటు చేస్తుందని తెలుసుకుని సంఘం నేతలు ధర్నాకు దిగారు. అనంతరం కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై ఫిర్యాదు చేశారు. తమ వృత్తులను తాము చేసుకునే విధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయి బ్రాహ్మణ వృత్తిలో కార్పొరేట్ సంస్థలు చేరి తమ పొట్ట కొట్టడమే కాకుండా తమ కుటుంబాలను రోడ్డున పడే విధంగా తయారు చేస్తున్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు ప్రత్యేక వసతులు కల్పించి వారి వృత్తులను వారు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈరోజు సమావేశం ఏంటంటే కేబీహెచ్పీ కాలనీ, కుక్కడపల్లి కేబీహెచ్పీ కాలనీ, భాగ్యనగర్లో సాయిబాబా టెంపుల్ ఎదురుగా ఒక కార్పొరేట్ సంస్థ వాళ్ళు నూతనంగా ఒక సెలూన్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి మేము ఎప్పుడో ఒక 10 days బ్యాక్ చెప్పాము ఆల్రెడీ వద్దని కూడా. మేము వద్దనం కూడా ఇంకోటి ఎవరు షాప్ మీదకి వచ్చారో వాళ్ళ షాప్ల మీద దౌర్జన్యంగా వాళ్ళకి కొట్టడానికి వెళ్ళారు, కొట్టిరు కూడా. ఇది అన్యాయం కదా. మేము వాళ్ళకి ఏమనకుండా ఈరోజు వెళ్ళి చిన్న టెంట్ వేసుకొని పెట్టద్దు, మా డిస్టెన్స్ ప్రకారము మీరు రూల్స్ పాటించండి అని ప్రేమతో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా వీళ్ళు పోలీసులను పిలిపించి మా మీద దౌర్జన్యంగా కేసులు పెట్టాలని చూస్తున్నారు వీళ్ళు. దీనికి రాజకీయాలు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, మీ విలేకరులు కానీ మాకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముందు నుంచి మేము పెద్ద ఉన్నోళ్ళం ఏం కాదు, మామూలుగా ఏదో బతుకుదేరు కోసం చేసుకుంటున్నాం మేము వృత్తి. అయితే ఈ వృత్తిని ఈ కార్పొరేట్ సంస్థలు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్లో వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా సరే మాకు ఒకలాంటి జీవో అంటే ఇంత వీళ్ళకే ఇది సంబంధించిందని ఇతర వేరే క్యాస్ట్ వాళ్ళకు ప్రతి క్యాస్ట్కు సపరేట్గా వాళ్ళు అదే వృత్తి చేసుకోవాలని ఒక రూల్ పెట్టుకున్నారు. మొన్న కూడా మన వీళ్ళకు డోబీ వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు. మాకు కూడా ఇదేంటంటే ఈ నాయ బ్రాహ్మణులకు ఒక సిస్టమ్ పెట్టి ఖచ్చితంగా వీళ్ళు వృత్తిని వీళ్ళే చేసుకునే జీవో పాస్ చేయాలి. ఇది ఖచ్చితంగా అందరు కోరుకునే నాయ బ్రాహ్మణులు కోరుకున్నటువంటి విషయం వాళ్ళ మనసులలో ఉన్నది ఇదే. ప్రతి నాయ బ్రాహ్మణునికి ఉన్నది ఇదే. దయచేసి
ఏ గవర్నమెంట్ అయినా సరే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మేము ఎవరిని మేము తప్పుపట్టము. మాకు అందరూ అందరికీ మేము కోఆపరేషన్ చేస్తాం. ఏమంటే మా యొక్క న్యాయ బ్రాహ్మణ వృత్తి మా తాత ముత్తాతలు మా పుట్టుకతోని వచ్చిన వృత్తి. ఇప్పుడు కొన్ని సంస్థలు కార్పొరేట్ సంస్థలు వచ్చి మాలాంటి గరీబుల పొట్టలు కొడుతున్న ఒక 5 మంది 10 మంది కలిసి ఇతర కులాలు వచ్చి ఏదో బ్రాండ్ పేరు తెచ్చుకొని పెద్ద పెద్ద షాపులు పెట్టి మెన్సులనని స్పా అని అవి పెట్టి యూనిసెక్స్ అని మా యొక్క పేద న్యాయ బ్రాహ్మణుల పొట్ట కొడుతుర్రు. మేము పెట్టుకోవద్దని అంటలే. మా యొక్క రూలు డిస్టెన్స్ ప్రకారం 300 ఫీట్లకు ఒక షాప్ ఉంటుంది. ఆ నిబంధన ప్రకారం నేను పెట్టుకోమని ఆ షాప్ దగ్గరికి పోయి చెప్తే తెల్లారి మా తమ్ముడు మా మిత్రుడు ఒక ఆయన షాప్ కాడ ఉంటే మీరు ఎవడరా మా షాప్ దగ్గరికి వస్తారని మా మిత్రుడు బెదిరించాడు. అట్లాగే మళ్ళీ మేము ఈరోజు మాకు మంగళవారం హాలిడే కాబట్టి అందరం ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చున్నాము. మా కులానికి వ్యతిరేకంగా అయితే ఎవరైతే పెడుతారో ఆ కార్పొరేట్ సంస్థలు రావద్దని మా కుకుడుపల్లి భాగ్యనగర్ కాలనీలో సాయిబాబు ఎదురుగా ఎవరైతే షాప్ పెడుతున్నారో అతన్ని పెట్టొద్దు, 300 ఫీట్ల డిస్టెన్స్ ప్రకారం పెట్టుకోమని చెప్తే అతను మా దగ్గరికి దౌర్జన్యం చేస్తున్నా. దౌర్జన్యం ఫోటో ఇక్కడ ఉండే అతను మా షాప్ మీదకి వచ్చి మీరు ఎవడరా మా దగ్గరికి వచ్చేటందుకు మీ అంతు తేలుస్తా అన్నట్టు. అతను ఎక్కడికి వెళ్ళో 100,000 కిలోమీటర్లకు వచ్చి అంతు తేలుస్తుంటే మేము ఇక్కడ ఉండి ఇక్కడ యూనియన్ మేము కులంలో పుట్టి కులంలో తాత ముత్తాతల నుంచి వృత్తి చేసుకుంటూ వస్తూ ఏ ఒక్క మానవ జన్మ ఎత్తి నుంచి ఒక నాయి బ్రాహ్మణుడు ఒక రజకుడు ఈ ముగ్గురు ప్రతి ఒక్క వ్యక్తికి పనికిచ్చే లాస్ట్కు మనిషి జీవితం ఎండయ్యే వరకు నా నాయి బ్రాహ్మణ సోదరులమే ఎమ్మడి ఉంటాం. పెద్దలారా, నాయకులారా, మీడియా పెద్దలారా, పోలీస్ స్టేషన్ అధికారులు నాయకులారా, ఈ యొక్క గరీబ్ నాయి బ్రాహ్మణుల వంక మీరు దయచూసి ఈ డిస్టెన్స్ ప్రకారము షాపులను పెట్టుకోమని చెప్పవలసింది, న్యాయం తీర్పియవలసింది మీ అధికారులే. కాబట్టి దయచేసి మా యందు దయ ఉంచి ఈ యొక్క షాపును పక్క షాప్కు దానికి 150 ఫీట్లు గిట్టలు వేస్తారు. కొద్దిగా దయచేసి మీడియా పెద్దలు గతంలో చాలాసార్లు పోలీస్ స్టేషన్ స్థానిక నాయకులు గిట్ట మాకు సపోర్ట్ చేసి ఇప్పటి వరకు ఒక 10 షాపులను తీయడించడం జరిగింది. ఇది ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టడీలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ల ట్యాపింగ్ బేగంపేటలోని ఎస్ఐబి ఆఫీసులో ఏర్పాటు చేసిన లాగర్ రూమ్ కీలకంగా మారింది. ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పినవి కాకుండా ఇతరుల ఫోన్ నెంబర్లను ప్రణీత్రావు ట్యాప్ చేసినట్లు గుర్తించారు అధికారులు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లోని హార్డ్ డిస్క్లను కట్టర్లతో కత్తిరించి వికారాబాద్ అడవిలోని పడేసినట్లు రెండో రోజు విచారణలో డీఎస్పీ ప్రణీత్రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ రేపు నిందితుని వికారాబాద్ తీసుకెళ్లి హార్డ్ డిస్క్ల శకలాలు వెతికి స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టు అనుమతితో ప్రణీత్రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆదివారం రహస్య ప్రాంతానికి తరలించి విచారించారు. రెండో రోజైన సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ప్రశ్నించారు. పంచాగుట్ట పోలీసులు ఈ కేసు చేసినప్పటికీ నిఘా విభాగంలో అనుభవం ఉండి ప్రస్తుతం పశ్చిమ మండలంలో పనిచేస్తున్న ఓ ఏసీపీ స్థాయి అధికారితో పాటు మరో 2తో కూడిన ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. ఈ కేసు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గేట్లు మూసివేసి ఫిర్యాదుదారులను మినహా ఇతరులను లోనికి అనుమతించలేదు. మధ్యాహ్న భోజనం విరామం మినహా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విచారణ కొనసాగింది. నిఘా సమాచారం ధ్వంసంపై విచారణాధికారులు ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. అసలు సమాచారాన్ని తొడిపివేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ప్రత్యేకంగా కొన్ని హార్డ్ డిస్క్లను ఎందుకు ధ్వంసం చేశారని అడిగినట్లు సమాచారం. ప్రణీత్తో కలిసి ఎస్ఐబిలో పనిచేసి ప్రస్తుతం నల్గొండ జిల్లాలో సీఐగా ఉన్న మరో అధికారిని పోలీసులు సోమవారం పిలిపించారు. శాసనసభ ఎన్నికలకు ముందు ప్రణీత్తో కలిసి ఈ సీఐ పనిచేసినట్లు గుర్తించారు. ఆయనను విచారించి పంపించేశారు. ప్రణీత్తో కలిసి ఎస్ఐబిలో పనిచేసిన మరికొందరిని కూడా పిలిపించి విచారించే అవకాశం ఉందని తెలిసింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కంటోన్మెంట్ బీజేపీకి షాక్ తగిలింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన 2వ స్థానానికి పరిమితం కాగా బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యానందిత విజయం సాధించారు. కాగా ఆమె ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. దీంతో కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో బీజేపీకి చెందిన గణేష్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన గద్దర్ కూతురు అయోమయంలో పడింది. సిక్ విలేజ్ లోని గాంధీనగర్ డబుల్ బెడ్రూమ్ లో నిర్మిస్తున్న శ్రీ దక్షిణ కాళీ దేవాలయాన్ని శ్రీ గణేష్ సందర్శించారు. దేవాలయ కమిటీ సభ్యుల కోరిక మేరకు ఆలయ నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి పలువురు ముఖ్య నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలోనూ ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి మాణిక్రావు కదం రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. ఆయనకు ఎన్సీపీ రైతు సంఘం అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది.
మాణిక్రావు కదంతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఎన్సీపీలో చేరారు. ఈ మేరకు వారు బీఆర్ఎస్ అధినాయకత్వానికి లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నెలల తరబడి అధినాయకత్వం మౌనం, కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి దిశానిర్దేశం లేకపోవడంతో తాము తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తమ ఉద్యోగుల ఇంటి అద్దె భత్యంను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం ఇటీవల సవరించింది. జీవో నంబర్ 53 ప్రకారం హెచ్ఆర్ఏ సవరణ చేయాలని 2020లో యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. అప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల పే రివిజేషన్ లేకపోవడంతో హెచ్ఆర్ఏ సవరణను తాత్కాలికంగా సంస్థ నిలుపుదల చేసింది. తాజాగా 2017 పే స్కేల్ను రివిజ్ చేసి ఉద్యోగులకు 21% పిట్మెంట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీవో నంబర్ 53 ప్రకారం ఉద్యోగుల హెచ్ఆర్ఏను యాజమాన్యం సవరించింది. హెచ్ఆర్ఏ సవరణపై జరుగుతున్న అసత్య ప్రచారం నేపథ్యంలో ఈ వివరణను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇవ్వడం జరిగింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కొండాపూర్లో అక్రమ నిర్మాణాల్లో బ్లాస్టింగ్ చేపట్టిన విజ్ఞాన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదైంది. అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలలో జిల్టన్ స్టిక్ డిటోనేటర్స్ పెట్టి బ్లాస్టింగ్ చేపట్టారు. అక్రమంగా జిలెటిన్ స్టిక్ తో బ్లాస్టింగ్ చేపట్టిన స్కూల్ సిబ్బందిని ఎస్ఓటీ గట్కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 16 జిలెటిన్ స్టిక్స్, 19 డిటోనేటర్, టాటా హిటాచి, 2 మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని ప్రముఖ అల్పాహార హోటల్ సంస్థ చట్నీస్ హోటల్కు బిగ్ షాక్ తగిలింది. ఆ సంస్థపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆ సంస్థ యాజమాని అట్లూరి పద్మ ఏపీపీసీసీ చీఫ్ షర్మిలకు వియంకురాలు. ఆమె ఇంటి వద్ద కూడా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల షర్మిల కుమారుడు రాజారెడ్డితో అట్లూరి పద్మ కుమార్తె వివాహం జరిగింది. చట్నీస్ హోటల్స్ హైదరాబాద్ సిటీలో ఎంతో ఫేమస్. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఎన్నో బ్రాంచీలు ఉన్నాయి. 10 ఏళ్లుగా చట్నీస్ పేరుతో ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. ఊహించని విధంగా చట్నీస్ హోటల్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేయడం వ్యాపార వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే ఐటీ దాడులపై చట్నీస్ యాజమాన్యం కానీ ఐటీ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.